అండి, బిర్యానీ కంటే టేస్టీగా టమాటా ఫ్లేవర్ రైస్ ని ఏ విధంగా చేసుకోవాలి ఈ రోజు వీడియో చూసేయండి. సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలు లంచ్ బాక్స్ లో పంపించాం అనుకోండి, ఒక్క మొత్తం కూడా మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారు బాక్స్ ని. దీనికోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ ని తీసుకున్నాను. రైస్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని అవి కాగిన తర్వాత ఇందులోకి సోంపుని, దాల్చిన చెక్క, లవంగాలు, పట్ట, యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని వేసుకుని దాన్ని కూడా బాగా మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకోండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకుని తర్వాత ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టమాటా ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని ఒక గ్లాసు బాస్మతి రైస్ కి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్ లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తెచ్చుకుంటే ఎంతో టేస్టీగా అంటే టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కోసం నా ఛానల్ ని చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.